ఇప్పుడు అమ్మ హెల్త్ ఎలా ఉందని కామెంట్ చేస్తున్నారు. త్వరగా రికవరీ అవ్వాలని కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు యాక్సిడెంట్ 11 months అయింది. 11 monthsలో హెల్త్ ఎలా ఇంప్రూవ్మెంట్ అయింది, మేమేం చేసాం దానికి. మేము హోప్ ఎప్పుడూ కోల్పోలేదు. యాక్చువల్గా నాతో మా ఊరు వాళ్ళు చాలామంది చెప్పారు, రికవరీ అవుతుందా, ఇంకా కాదేమో, మీరు డబ్బులు చాలా పెట్టేస్తున్నారు, మేమైతే వదిలేసి ఉండేవాళ్ళం అనేసి డిమోట్ చేసేవాళ్ళు. అంటే డిమోటివేట్ చేస్తున్నారు. కానీ నేను మా బ్రదర్ ఎప్పుడు డిమోట్ అవ్వలేదు. మేము డిమోట్ అవ్వట్లేదు. ఖచ్చితంగా రికవరీ అవుతుందని మాకు ఖచ్చితంగా నమ్మకం. అలాగే రికవరీ అయింది. ఆల్మోస్ట్ 80-90% రికవరీ అయింది. నేను ఎలా 80-90% అన్నా అంటే, మా అమ్మ ఇప్పుడు అందరికి గుర్తుపడుతుంది, వాక్ చేస్తుంది, చిన్నగా నడుస్తుంది. ఒక 500 meters 600 meters అయితే నడుస్తుంది. మార్నింగ్ టిఫిన్ చేస్తానే నడుస్తుంది ఒక 500 meters, ఈవినింగ్ ఒక 500 meters నడుస్తుంది. ఓకే, పర్లేదు. మేము ఒక 10 months బిఫోర్ నుంచి 10 months తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ని అపాయింట్ చేసుకున్నాం. ఒక 6 months ఉన్నారు. ప్రతిరోజు ఈవినింగ్ ఇంటికి వచ్చి ఫిజియోథెరపీ చేసేవాళ్ళు. హ్యాండ్స్, లెగ్స్ మూమెంట్స్ అన్నీ చేసేవాళ్ళు. బట్ నేనైతే అక్కడ ఉండేవాడిని కాదు ఫిజియోథెరపీ చేసేటప్పుడు. ఎందుకంటే మా అమ్మ పెద్దగా అరుస్తుంటుంది. ఎందుకంటే బాడీ అంతా వీక్ అయిపోయేసి నొప్పులు అని చెప్తుండేది ఎక్సర్సైజ్. కానీ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయించాల్సిందే, వేరే ఆప్షనే లేదు. ఆమె అరిసినా సరే, గోల పెట్టినా సరే చేయాల్సిందే. ఖచ్చితంగా కష్టపడకుండా ఫలితం రాదు కదా. ఫిజియోథెరపిస్ట్ చేసేటప్పుడు అతను చెప్పేవాడు, డాక్టర్ సార్ చెప్పేవాడు, ఇక్కడ ఉండొద్దు శివ, బయటికి వెళ్ళేసి ఉండండి. ఎందుకంటే మీరు చూడలేరు మీ అమ్మ ఏడ్చేది కానీ అరుస్తుండేది కానీ. అందుకనేసి ప్రతిరోజు నేను రూమ్ బయట ఉండేవాడిని. మా అన్న ఉండేవాడు లోపల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వరకు ఫిజియోథెరపిస్ట్ చేసాము. అలా మేము 6 months చేయించిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఏమన్నారంటే, ఇంకొద్దు శివ, చాలు, సరిపోతుంది, తర్వాత చూద్దాం అనేసి 6 months ఆపేసాం. ప్రజెంట్ అయితే 1 month నుంచి. 1 month నుంచి ఆపేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ చేతులు పట్టేసుకున్నాయి, మళ్ళీ కాళ్ళు పట్టేసాయి, మళ్ళీ ప్రాపర్గా వాక్ చేయట్లేదు. హెల్త్ వరకు ఓకే, అందరిని గుర్తుపట్టడం ఓకే. ఫుడ్ కూడా ఇంతకుముందు ఫస్ట్లో ఇనీషియల్గా కొంచెమే తినేది. మేము ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళం. పైప్ ఉండేది. యాక్చువల్గా 6 months వరకు పైప్ ఉండేది, లిక్విడ్సే ఇచ్చేవాళ్ళము. దాని తర్వాత 6th month తర్వాత డాక్టర్ దగ్గరికి చెకప్ వెళ్ళినప్పుడు సార్ ఇంకా తీసేయచ్చు, ఇంకా అవసరం లేదు, ఫుడ్ తీసుకుంటుంది కదా అని కన్ఫర్మేషన్ తీసుకొని ఆ పైపు వేస్తారు కదా ముక్కులు, అది తీసేసాం. దాని తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఫుడ్ తినడం తగ్గించేసింది. అప్పుడే మీకు చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో, ఆపరేషన్ చేయించాము. దాని తర్వాత పర్లేదు, ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సమ్టైమ్స్ అప్పుడప్పుడు కొంచెం డల్ అయ్యేది మా అమ్మ. మేము మా అమ్మను మోటివేట్ చేసుకుంటూ, ఏం పర్లేదమ్మా, మేము ఉన్నాం కదా అనేసి చెప్పుకుంటూ, ఆమె నడిపించుకుంటూ, ఫుడ్ పెడుతూ చిన్నగా మూవ్ చేస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మార్నింగ్ ఇడ్లీ తినమంటే మామూలుగా అయితే 4 తినేది, ఇప్పుడైతే 2 తింటుంది. ఆఫ్టర్నూన్ ఫుడ్ కొంచెమే తింటుంది, ఈవినింగ్ చాలా కొంచెం తింటుంది. మేము సేమ్ మళ్ళీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి, సార్ ఇలా తింటుంది కొంచెం అంటే, ఏం పర్లేదు, ఫుడ్ తక్కువ పెట్టమని చెప్పారు సారు. ఎవరు డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ కూడా సేమ్ చెప్పారు. ఏంటంటే రైస్ పెట్టొద్దు, రైస్ పెడితే కొంచెం లావు అయిపోతారు, ఓన్లీ ఎక్కువ ఆకుకూరలు, కొంచెం అమౌంట్, కొంచెం స్మాల్గా రైస్ పెట్టండి, లేకుండా ఉంటే ఆమె లావు అయిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అనేసి మాకు చెప్పాడు. సరే సార్ అని చెప్తే ఇప్పుడు అలా లాస్ట్ 1 month నుంచి స్టార్ట్ చేసాము. ఫుడ్ కొంచెం పెట్టడం, ఎక్కువ కర్రీస్ తినమని చెప్పడం వల్ల తింటుంది. రోజు 2 eggs ఇస్తాము,
తర్వాత వచ్చి బాదము, పిస్తా అవన్నీ వాట్ ఎవర్ రిక్వైర్డ్ అనేసి ఆ వరకు డ్రై ఫ్రూట్స్ వరకు రోజు ఇస్తున్నాము. మార్నింగ్ ఈవినింగ్ నడిపిస్తున్నాము. మా అమ్మ రోజు ఒకటే చెప్తుంది మాకు, పునుకోవాలనిపిస్తుందిరా. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే లాస్ట్ 10 మంత్స్ నుంచి పునుకొని ఉంది కాబట్టి సేమ్ మన మైండ్ సెట్ 41 days 42 days తర్వాత దానికి అలా అలవాటు అయిపోతుంది. సేమ్ దేనైనా సరే అంతే కదా. 41 days 42 days తర్వాత మన మైండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఆమెకి అలా అయిపోతుంది. అందుకనేసి ఆమెకి ఇప్పుడు చేంజ్ చేయడానికి చూస్తున్నాం ఆ మైండ్ సెట్ని. అందుకనేసి మంచం నుంచి లేపించడము. లాస్ట్ 10 months మా అమ్మని బయటికి తీసుకెళ్ళలేదు, ఇంటి బయటికి కానీ. ఎందుకు ఆమె నడవట్లేదు, వాకర్ ద్వారా ఇప్పుడే నడుస్తుంది కాబట్టి ఇప్పుడే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటుంటే రీసెంట్గా తీసుకువెళ్ళడానికి ట్రై చేసాము. బిఫోర్ దట్ మా బావ వాళ్ళు ఉన్నారు, అక్కడికి తీసుకెళ్ళాము. ఒక 300 meters అక్కడికి వెళ్ళేసి వచ్చేతలకైనా ఆమె ఆయాసపడుతూ ఉంది. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు వచ్చి 700 meters 800 meters ఉంటుంది. ఎందుకంటే మాది ఫ్యామిలీ అంతా ఒకే ఊర్లో ఉంటాం మేము. మా బావ వాళ్ళు కానీ, మేము కానీ, మా అమ్మ వాళ్ళు కానీ, మా అక్క వాళ్ళు కూడా దగ్గరే ఉంటారు. మా చిన్న అక్క వాళ్ళు కూడా చాలా దగ్గరే. ఫ్యామిలీ మొత్తం చాలా దగ్గర ఉంటుంది. అందుకనేసి అందరూ టేక్ కేర్ చేస్తారు. కొన్ని రోజులు మా అన్న వర్క్ పరంగా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళు రావడం కానీ, మా అన్న వాళ్ళు వెళ్ళినప్పుడు మా పెద్ద అక్క వాళ్ళు రావడం కానీ, 10 days వాళ్ళు సర్దుకోవడం, 10 days మేము సర్దుకోవడం, అందరూ అలానే సపోర్ట్ చేసుకోవాలి ఫ్యామిలీని. మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వదిలేయొద్దు. ఓకే, ఫ్యామిలీస్ని. చిన్న చిన్న తగువులు జరుగుతుంటాయి అన్నల మధ్య, తమ్ముళ్ళ మధ్య, తర్వాత వచ్చి అక్కల మధ్య. కానీ అవన్నీ తీసుకురావద్దు. యూనిటీగా ఉంటేనే మనం ఏమైనా సాధించగలం. ఎగ్జాంపుల్, యూనిటీ ప్రూవ్ చేసింది కదా మా ఫ్యామిలీలో. మేము అందరం కలిసి ఉండడం వల్ల మా అమ్మని రికవరీ చేసుకోగలిగాము. మీరు ఖచ్చితంగా ఉండాలి. యూనిటీగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు సేమ్ అందరూ మా అమ్మ అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు రమ్మంటుంది. వాళ్ళు మా అమ్మ ఎప్పుడైతే రమ్మంటే దన్నంటే వచ్చేస్తారు. మాకు పని ఉందనేసి ఏమి చెప్పరు మా అమ్మకి. మా అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది కదా, అమ్మ రామ్మ చూడాలనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రోజే వచ్చేస్తారు. ఎందుకంటే అంత ప్రేమ ఉంటుంది అన్నమాట తల్లి మీద. కొంతమంది ఉన్నారు, ఈ మధ్య నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. కోట్లు డబ్బులు సంపాదించుంటారు. ముసలిళ్ళు వచ్చి అనాథాశ్రమంలో ఉంటారు, కొడుకులేమో యూఎస్లో ఉంటారు. నేను ఒక రీసెంట్గానే నాకు తెలిసింది, మా అమ్మకి హాస్పిటల్లో ఉన్నప్పుడు మేము మా అమ్మకి స్నానం చేయించడం కానీ, డ్రెస్ చేయించడం కానీ ఒకరిని అపాయింట్ చేసుకున్నాం హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఈవెందో మేము ఒకరిని అపాయింట్ చేసుకున్నాం. ఆ సిస్టర్ మాకేం చెప్పిందో తెలుసా, నాకు మైండ్ బ్లాక్ అయిపోయాయి. ఏంటంటే అతనికి ఒక 20 acres ఉందంట, 20 ఎకరాలు. ఒక్క ముసలాయన ఉన్నాడు. అతన్ని టేక్ కేర్ చేయడానికి ఒక పర్సన్ కావాలని ఇంక ఫోన్ చేశారు మా సిస్టర్కి. అప్పుడు నాకు ఇవన్నీ చెప్పింది. వాళ్ళ కూతురు వచ్చి యూకేలో ఉందంట, వాళ్ళ కొడుకు వచ్చి యూఎస్లో ఉన్నాడంట. అతను ఇక్కడే ఉన్నాడు, ఒక పక్కనే, నెల్లూరు పక్కనే ఉంటారు. అతన్ని టేక్ కేర్ చేయడానికి 50,000. అతను మంచంలో ఉన్నాడు, చూడడానికి ఎవ్వరూ రాలేదు. అదే సిస్టర్ చెప్తుంది, ఎంత డబ్బులు సంపాదించి మాత్రం ఏం చేయగలము. చూడండి, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఈ కేసులు ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయండి. చూడండి, మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి చిన్నప్పుడు మనల్ని పోషించుంటారు చెప్పండి. మా అమ్మ వాళ్ళైతే ఎవరైనా సరే ఎంత కష్టంతో పోషించుంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులను ఎవరూ పట్టించుకోవట్లేదు. కానీ చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం పట్టించుకొని ఉంటారు కదా. మనల్ని చిన్నప్పుడు మనకి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు తెలిసే వరకు వాళ్ళు ఎంత కష్టపడి పెంచుంటారు. ఇప్పుడు వాళ్ళు ముసలివాళ్ళు అవుతానే మనం వదిలేసేస్తున్నాం. ఎందుకంటే భార్యలు వస్తారు, భార్యలు మాట వినాల్సి వస్తుంది. లేకుండా ఉంటే విడాకులు తీసుకుంటా అంటారు. తెలుసు కదా మీకు ఏం జరుగుతున్నాయి ఈ కాలంలో. కానీ తల్లిదండ్రుల వరకు వదిలేయండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంతో కష్టపడి ఎంతో అపూర్వంగా పెంచుంటారు. వాళ్ళ హోప్ని తీసేయద్దు. వీడియోకి అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇది, కానీ చెప్తున్నా తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంట్ అయితే. మా అమ్మ హెల్త్ గురించి వీడియో చేశాను, కానీ చెప్పాలనిపించింది. ఈ వీడియోస్ నాకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది ఇటువంటివి విన్నప్పుడు. ఏమి సంపాదించి కూడబెట్టేసి ఆడవంటే చూసేవాళ్ళు లేకుండా పోతున్నారు ముసలోళ్ళని. నేను చూస్తూ ఉండా అనాథాశ్రమంలో ఎంతమంది ఉంటారు అనేసి. నేను చాలా దగ్గరలు చూస్తుంటానండి, వాళ్ళ కొడుకులు మంచి దగ్గర సెటిల్ అయి ఉంటారు. కానీ వాళ్ళైతే అనాథాశ్రమంలో ఉంటారు. ఆ లాజిక్ నాకు ఎక్కడ ఏం అర్థం కాదు.
చూడొచ్చు కదా కొంచెం రోజులు. వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అడుగుతారా? జస్ట్ మనశ్శాంతి కోసం మిమ్మల్ని చూడడానికి. తల్లిదండ్రులకి కొడుకుని చూడాలనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఆపేస్తున్న ఆ టాపిక్ ఎందుకు. మా అమ్మ హెల్త్ అయితే ఫైనల్లీ ఓకే, నాట్ బ్యాడ్, రికవరీ అయితే అయింది. ఇంకొక 10% ఉంది. ఇంకొక 1 or 2 months పడుతుంది. 1 or 2 months పట్టిన తర్వాత ఆమెకి అన్నీ తెలిస్తే హ్యాపీగా ఉంటుంది. ఆమె పని ఆమె చేసుకుంటూ ఉంటే. అది ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.